నాకు ఒక పొలిటీషియన్ ఇష్టం, నాకు ఒక హీరో ఇష్టం, నాకు ఒక క్రికెటర్ ఇష్టం, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను, దూరం వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్లేదు, నా కుటుంబానికి ఏమైనా పర్లేదు. వాళ్ళు మనకంత వాల్యూ ఇవ్వట్లేదు భయ్యా, మీకు అది అర్థం అవ్వట్లేదు. ఓకే గాయ్స్, మొన్న అంటే June 3, 2025 ఎగ్జాక్ట్లీ 11:20-30 ఈ గ్యాప్లో ఆర్సీబీ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ కప్ గెలిచారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ తర్వాత ఇవాళ చూసుకుంటే, అంటే నిన్న చూసుకుంటే, నిన్న 4:30కి అంటే ఎగ్జాక్ట్లీ ఒక 14 hours అలా ఉంటుంది అనమాట, 24 hours కూడా కాదు. వెంటనే మేము ఇలా పీరియడ్ పెడుతున్నామని చెప్పేసి వెంటనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. ఎవరు? కర్ణాటక గవర్నమెంట్ అను ప్లస్ ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు, మేము ఓపెన్ పరేడ్ బస్తో ఇలా చేస్తాము, కప్ మొత్తం చూపించుకుంటూ తీసుకెళ్తామని చెప్పేసి చెప్పారు. అంటే అసలు మనకు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 11:30 to 4:30 అసలు అక్కడ టైమే లేదు. వాళ్ళు మరి ఎంత ప్రిపరేషన్ చేసి ఉంటారు? ఆర్సీబీ కప్ అంటే మరి ఆ పాపులేషన్ ఎంతమంది వస్తున్నారు అని ఒక అంచనా వేసి, పోలీస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అక్కడ మెడికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా, లైక్ అంబులెన్సెస్ కానీ, అక్కడ మెడికల్ స్టాఫ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి ఏం లేదనమాట, డైరెక్ట్గా పెట్టేసేసారు. సో ఏం జరిగిందనేది మీకు ఆల్రెడీ ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. నేనే ఆల్రెడీ చాలా లేట్గా తెలుసుకున్నాను. అన్ఫార్చునేట్లీ 11 మంది చనిపోయారని తెలిసింది ఇంకా కొన్ని సోర్సెస్ ద్వారా. మరి ఎగ్జాక్ట్ నెంబరింగ్ అనేది ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారం అయితే ఈ టైంకి 11 మంది చనిపోయారు అండ్ అరౌండ్ 30 to 40 మెంబర్స్ ఇంజూరీ అయ్యారు. అక్కడ విజువల్స్ చూస్తున్న, వాళ్ళ మాటలు వింటున్నా చాలా బాధేస్తుంది భయ్య. బాధ, చాలా కోపం కూడా వస్తుంది. లైక్ ఎందుకు అంత హ్యాపీ మూమెంట్ని ఇంత సాడ్ మూమెంట్గా చేసుకున్నారు అర్థం కావట్లేదు నాకు ఫ్యాన్స్. లైక్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కర్ణాటక గవర్నమెంట్ అక్కడ సీఎం అని డిప్యూటీ సీఎం ఇద్దరు అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్కి. ఆర్సీబీ ప్లేయర్స్ని అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ని, అక్కడ విధాన సభ అనమాట, అక్కడ సభ ఉంటుంది కదా వాళ్ళది. సో అలా అక్కడికి అందరిని ఇన్వైట్ చేసి అక్కడ వీళ్ళకి ఫెలిసిటేషన్ చేస్తారనమాట. క్రికెటర్స్ని ఫెలిసిటేషన్ చేయడానికి అలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఫెలిసిటేషన్ అయిపోయాక అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళొచ్చు. లైక్ చిన్నస్వామి స్టేడియం అనేది అరౌండ్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక 900 meters, అంటే సుమారుగా ఒక 1 kilometer వేసుకుంటే 1 kilometer ఉంటుంది. అక్కడ ఓపెన్ బస్తో పరేడ్ చేసుకుంటూ వెళ్దాం అనేది ప్లాన్. బట్ పోలీస్ వాళ్ళు, మేము అంత క్రౌడ్ని మేనేజ్ చేయలేము, మా దగ్గర అంత పోలీసు లేరు అని చెప్పేసి మేము ఓపెన్ బస్కి అక్కడ పోలీస్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. సో దాన్ని క్యాన్సిల్ చేశారంట. మేబీ ఆ బస్ పరేడ్ జరుగుంటే మరి ఇంకెంత దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి బట్టి చెప్తున్నాను. బికాజ్ చూడండి, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కప్పు గెలిచారనేది హ్యాపీ థింగే. బట్ ఆ కప్పు గెలిచారన్న దానికి అంతమంది 3 లక్షల మంది అక్కడ విజిట్ అయ్యారంట ఆ సభ దగ్గర. జస్ట్ కేవలం దేనికోసం అంటే మన క్రికెటర్స్ని చూడడానికి. మన ఇండియాలో క్రికెట్కి ఎంత వాల్యూ ఇస్తారనే విషయం మనకు తెలుసు, బట్ మరీ ఇంత వాల్యూ అని చెప్పేసి నేను అనుకోలేదు. 3 లక్షల మంది అక్కడ ఫెలిసిటేషన్ లోపల జరుగుతూనే ఉంది, బయట ఇక్కడ చనిపోయారు. మీకు ఇలా జరిగిపోయిందని తెలుసు కదా అని అడిగితే లోపల ఎస్ తెలిసిందండి మాకు అని చెప్పేసి అక్కడ చెప్పారు. అక్కడ లోపల ఉన్న పెద్దవాళ్ళు తెలిసిందని చెప్పారు. అందుకే మేము లోపల ఫెలిసిటేషన్ కూడా చాలా త్వరగా చేసేసామని చెప్పారు. ఇంకేం మాట్లాడతాం ఆ మాటలకి. తర్వాత అది అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి చిన్నస్వామికి వస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది. సో ఇంకా చాలా ఇక్కడ నుంచి అందరూ మొత్తం చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నస్వామి స్టేడియం ఉన్న లొకేషన్ చాలా చిన్నదనమాట. మన హైదరాబాద్లో గల్లీలు ఉంటాయి కదా, ఆ గల్లీలు అంత ఉంటే చిన్న గుందులు. ఆ గుందులో చిన్నస్వామికి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ చిన్నస్వామి కెపాసిటీ చూసుకుంటే కూడా 30 to 35K ఈ గ్యాప్లో ఉంటుంది అంతే. ఈ బిట్వీన్లో ఉంటుంది 30 to 35K. బట్ అక్కడ 3 లక్షల మంది లోపలికి వెళ్దామని చూశారు. ఇంకా మరి తొక్కిసలాట జరిగి చనిపోకుండా ఏం జరుగుతుంది భయ్య, ఆలోచించండి. అంత బాగా మేనేజ్ చేసుకున్నారనమాట, అంత బాగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేశారు. గవర్నమెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు, అక్కడ ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకోలేదు. మనకి సిగ్గు లేదు. మనం అంటే అక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్కి, మన లాంటి జనాలకి, కామన్ పీపుల్కి మనకి కూడా మైండ్ పని చేయట్లేదు. చూడకపోతే ఏమైందంట, కప్పు గెలిచారు, టీవీలో చూశారు, ఆనందపడ్డారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఇండియాలో దివాళీ కన్నా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా మరి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు అర్థం కాలేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో నేను మీకు నా సబ్స్క్రైబర్స్గా కాదు, నా బ్రదర్గా ఒకటి చెప్తున్నా మామ, నా ఫ్రెండ్గా ఒకటి చెప్తున్నా. ఏంటి అంటే, ఏదైనా అతిగా ఉండకూడదు. అది ఇష్టమైన, ప్రేమైన, అభిమానమైన ఏదైనా అతిగా ఉండకూడదు. నాకు ఒక హీరో ఇష్టం,
ఓకే, అంతవరకే. నాకు ఒక క్రికెటర్ ఇష్టం, ఓకే, అంతవరకే. నాకు ఒక ఏదైనా ఇష్టం, అది అంతవరకే. నాకు ఒక పొలిటీషియన్ ఇష్టం, నాకు ఒక హీరో ఇష్టం, నాకు ఒక క్రికెటర్ ఇష్టం. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను, దూరం వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్లేదు, నా కుటుంబానికి ఏమైనా పర్లేదు. వాళ్ళు మనకు అంత వాల్యూ ఇవ్వట్లేదు భయ్యా, మీకు అది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అంత వాల్యూ ఇచ్చే వాళ్ళే అయితే చూడండి, కర్ణాటక గవర్నమెంట్ 5,000 పోలీస్ మెంబర్స్ని పెట్టారంట. అంటే వాళ్ళకి తెలుసు కదా, అంత ఆర్సీబీ కర్ణాటక పీపుల్ అంత కళ్ళు కాచేలా వెయిట్ చేస్తున్నారు కప్పు కోసం, వస్తే ఎంతమంది రావచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది పోలీస్ వాళ్ళని పెట్టవచ్చు కదా. అలా చెప్పి పోలీస్ వాళ్ళదే తప్పని చెప్పలేము, ఇక్కడ జనాలది కూడా తప్పుంది. సో పక్కన పెడితే కర్ణాటక మేనేజ్మెంట్ గవర్నమెంట్ తప్పుంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళైనా మేము స్టేడియంలోకి పాసెస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, పాసెస్ కొనుక్కోండి 30,000 మెంబర్స్కి ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు కనీసం క్యాంపెయినింగ్ కరెక్ట్గా చేశారా? లేదు. ఎలాంటి ప్రిపరేషన్ లేదు, ఎలాంటి మేనేజ్మెంట్ లేదు, ఎలాంటి ఏం లేదు. కప్ వచ్చింది, నెక్స్ట్ రోజు పెట్టేసాం, అందరూ వచ్చేయండి. మరి అంతే ఉంటుంది కదా, ఓపెన్ అనుకున్నారు, అందరూ రావచ్చు అనుకున్నారు వాళ్ళు. మేము టికెట్స్ పెట్టాం, పాసెస్ పెట్టామంటే క్రౌడ్ అంత వచ్చేవాళ్ళు కాదు కదా. సో ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ తప్పు ఉంది, మేనేజ్మెంట్ తప్పు ఉంది, అండ్ మన తప్పు కూడా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, వర్షిపింగ్ వద్దు, జస్ట్ ఇష్టం వరకు సరిపోతుంది. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ అండి, చాలు. నేను వాళ్ళ కోసం ఏదైనా ఇస్తాను. నేను డై హార్ట్ ఫ్యాన్, నా జీవితం పోయినా పర్లేదు, నా కెరియర్ పోయినా పర్లేదు అనుకుంటే, నిన్ను నమ్మి ఇక్కడ ఇంట్లో కొంతమంది జనాలు ఉన్నారు, నీ మీద నమ్మకంతో నువ్వు వాళ్ళని హ్యాపీగా చూసుకుంటావు. నీ హ్యాపీనెస్ కోసమే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు వాళ్ళు చూసుకోవడం పక్కన పెడితే ఆలోచించండి భయ్య. సో ఇట్ ఈస్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ అవర్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. కోహ్లీ ఆ రోజు కప్పు గెలిచినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. ఖచ్చితంగా ఈ విషయం తెలిసాక కూడా ఇంకా చాలా ఎమోషనల్ అయ్యి ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్ గైస్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్ ఒకడు పాపం కప్పు వచ్చిందని చెప్పి గుడికి వెళ్ళాడు, నేను కూడా వాడితో పాటు గుడికి వెళ్ళాను. గుడి నుంచి ఇంటికి వచ్చి చెక్ చేస్తే ఇదన్నమాట నాకు తెలిసిన విషయం, ఇంత విషయం జరిగిందని. అండ్ మోరోవర్ కొంతమంది ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ దీన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కప్పు వచ్చింది, ఆ మాత్రం బలి కోరుకోరా అంట. 11 మంది బలి కోరుకోదా అని చెప్పి అంటున్నారు. ఓకే గైస్, కొంచెం యా, ఓకే, బాయ్ బాయ్ గైస్, జై హింద్.